ఈరోజు చాలా సుదినం. ఎందుకోసం అంటే మహాకవి దాశరథి 99వ జయంతి వేడుకలు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ ఆయన మీద ఉండే గౌరవ ప్రపత్తులతో మరి ఘనంగా చేసుకున్న విషయం తెలిసింది. అదే ఉద్దేశంతో నిజామాబాద్లో శ్రీపాద కళాపీఠ పక్షాన వారి జయంతి వేడుకలు 99వ జయంతి వేడుకలు చేయాలనే ఉద్దేశం కలిగి ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఇక్కడ గీతాభవన్లో మేము నిర్వహించాం. ఆ కార్యక్రమానికి మరి ఎంతోమందిని పిలిచాం. వాళ్ళందరికీ చాలామంది పెద్ద ఎత్తులో మేము వస్తామని ఆశించాం. వాళ్ళందరికీ మరి మనస్ఫూర్తిగా సుస్వాగతాన్ని తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే సభాముఖంగా చూస్తే కాలు మొత్తం నిండిపోయింది. ఆ విధంగా మరి వారు రావడం నిజంగా మేము చేసుకునే అదృష్టం, మేము చేసిన ముహూర్త బలమని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మనకి ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని అందరూ మెచ్చుకుని, నేనంటే నా అంతా నేను చెప్పకూడదు, కానీ ఇది వచ్చిన ఆడియన్స్ చెప్పే పరిస్థితిలో వినది. ఇందుకోసం నాకు ఎందుకో మనసులో ఒక తలపు కలిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి ఆణిముత్యాలు లాంటి నిష్ణాతులైన గొప్ప గొప్ప వాళ్ళని సన్మానం చేయాలనే మరి సంకల్పం కలిగింది. దానికి మా కార్యవర్గ సభ్యులైనటువంటి ఉపాధ్యక్షుడు చంద్రరావు కానీ, మరి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు కానీ, మరి జనగామ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి, వాళ్ళిద్దరు ఉపాధ్యక్షులు, వాళ్ళిద్దరు ఇంతకుముందు చెప్పిన వాళ్ళు. తర్వాత చిరంజీవాచార్య కార్యనిర్వాహక కార్యదర్శి. ఇవి అందరం కలిసి ఒక యూనియన్గా అది ఒక మాట మీద ఉండి ఈ కార్యక్రమం చేయాలని కట్టడి కట్టుకుని అందరం మరి ఏకాగ్రతతో ఈ కార్యక్రమం తలపెట్టాం. అది నిజంగా మేము అనుకున్న దానికి కట్టి ఎక్కువ ఏది మనసు సంతోషపడేలాగా ఈ కార్యక్రమం జరిగింది. ఎందుకోసం అంటే మహానుభావుడు దాశరథి గారు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకోసం అంటే ఆయన చాలా నిరాడంబరుడు. మన గొల్లపూడి భారతిరావు ఆయన మద్రాసులో ఇద్దరు కలిసి మన ఆకాశవాణి కేంద్రంలో పనిచేశారు. ఇవాళ పేపర్లో వచ్చింది, మీరు చదివి ఉంటారు. మరి మా గొల్లపూడి భారతిరావు ఎవరంటే ఈయన సినిమాల్లో ఎన్నో కొన్ని మొదల పాటలు రాశాడు. సినిమా వాళ్ళు ఈ మెచ్చి ఆయనకి ఎన్ని రూపాయలు ఇచ్చారో తెలియదు, కానీ ఆయన బ్యాంక్ ఖాతా మాత్రం నిండలేదనే పరిస్థితిలో మాట్లాడు. అంటే అంచేత అటువంటి నిరాడంబరుడు, అటువంటి గొప్ప వ్యక్తి. మరి తర్వాత నిజామాబాద్కి ఆయనకి మనకి అవినాభావ సంబంధం ఉంది. అందుకోసం నిజాం నిరంకుశ పరిపాలనకి మరి ఆయన ఎదురొట్టి మరి పోరాటం చేస్తే నిజామాబాద్ జైల్లో ఆయన పెడితే కోటి రత్నాల వీడిన తెలంగాణ అనే పరిస్థితిలో ఆయన బొగ్గుతో రాసి అదొక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక క్యాప్షన్గా ఆయన తయారు చేసి పెట్టింది. అది ఒక ప్రజల్లో అది మానమోగిపోతుంది అన్నమాట. అటువంటి మహనీయుడు మరి జయంతి వేడుకలు జరుపుకోవడం మాకు కూడా చాలా ఎంతో సంతృప్తి వచ్చింది. చేత ఈ కార్యక్రమంలో మరి ఎవరైతే ఉన్నారో మేడ్చల్ ప్రభాకర్ రావు గారు మహాకవి, ఎన్నో పుస్తకాలు రాసిన ఆయన. మనిషి కనిపించడు, కానీ ఆయన విద్వత్తు చాలా గొప్పది. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. కొన్ని పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు సన్మాన ఖరీదులందరికీ పంచడంతో పాటు నాకు కూడా మొత్తం కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు. చేత ఏంటన్నమాట, అటువంటి విద్వత్తున్న మహామనిషి. రెండో ఆయన మరి అందుకు కథకుర్తి యాదవరావు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన చారిత్రక పరిశోధకుడు. ఆయనకి ఎన్నో తెలంగాణ గవర్నమెంట్ ఏది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయన ఎంతో సముచిత రీతిని సత్కరించింది. నిజామాబాద్ చరిత్ర అంతా మొత్తం అంతా ఆయన ఎన్ని పుస్తకాలు రాశారు. ఇవాళ కూడా నాకు ఆయన రాసిన పుస్తకాలు తీసుకొచ్చి నాకు బహుకరించారు. చేత ఎన్నో బిరుదులు సత్కారాలు పొందినటువంటి మహానుభావుడు. మరి ఆయన కూడా 90 సంవత్సరాలు తర్వాత మన ఇంకోటి నాకు గురువు ఎవరు మేక రామస్వామి కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. చాలా నిరాడంబరుడు. ఎప్పుడు చూసినా పుస్తకం అనే పరిస్థితిలో ఇంటి నిండా పుస్తకాలు ఉండేవి. చేత అతన్ని నడిచే గ్రంథాలయంగా నేను అభివర్ణిస్తూ ఉంటాను. అటువంటి మహనీయుడికి అతను కూడా 93 సంవత్సరాలు అటువంటి మహానుభావుడు సన్మానం చేసుకునే అదృష్టం జరిగింది. అలాగే అదే దేశపాండే గారు, ఆయన కూడా మంచి హిందీలో తెలుగులోనూ మంచి గొప్ప రచనలు చేసిన మహానుభావుడు. చేత అయోధ్య బాలరాముడు విషయంలో ఆయన హిందీలో పాట రాస్తే అక్కడ బ్రాడ్కాస్ట్ చేశారు. తర్వాత
బాలసుబ్రహ్మణ్యం చేత ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి డబ్బు ఖర్చు పెట్టి ఆయన రాసిన రికార్డ్ చేయించారు. ఇటువంటి ఆయన చేసే రికార్డులన్నీ చెప్పాను, సభలో కూడా చెప్పాను. మన 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 నిజామాబాద్లో ఉన్నటువంటి గుళ్ళలో అన్ని గుళ్ళలో అవి ఆయన రాసిన పాటలు బాలసుబ్రహ్మణ్యం పాడిన మారుమోగాలని మన వేరే చోట మొత్తం మన రాష్ట్రమంతా కూడా ఆయన రాసిన పాటలు మరి మారుమోగాలని కోరుకుంటున్నాను. ఇక ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాల్సి ఉన్నాయి. భగవంతుడు ఆయన ఏదో ఏదో నాకు ఓపిక ఇస్తే అన్ని విధాలు ఓపిక ఉన్నంత కాలం నేను సేవలు చేయాలని చేస్తుంటే మరి నేను నిజంగా ఎందుకోసం అంటే నిజామాబాద్కి పేరు ప్రకృతి తీసుకురావాలనే నా తపన. అంటే నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ ఇది తెలుసుకుని అందరికీ తెలిసిన విషయమే. మరి నిజామాబాద్గా నా పేరు ప్రఖ్యాతులు మొత్తం 2 రాష్ట్రాల్లో రెపరెపలాడించిన వ్యక్తుల్లో నేను కూడా నేను తప్పకుండా చెప్పుకోను. ఎందుకోసం అంటే నేను నిజామాబాద్కి బంగారు నది వెండి నదితో పాటు 12 నదులు తీసుకొచ్చాను. నేను ఎందుకోసం తీసుకొచ్చాను? నిజామాబాద్ పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి అనే పరిస్థితిలో సరస్వతి గారి సంపర్శాలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. శ్రీపాద అడకల పరిషత్తులో ఎన్నో పోటీలు నిర్వహించాం. తర్వాత ఇలా శ్రీపాద సాహిత్య కళాపీఠం నుంచి 18 సంవత్సరాల నుంచి సేవలు చేస్తూనే ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూనే ఉండాలనే తపన, దాని ఉద్దేశం ఎప్పుడూ మన మనసులో మెదలాడుతూనే ఉంటుంది. చేత నిజామాబాద్ అంటే మెట్టి నిలబెట్టుకొని నేను తిరుగుతాను. చేత నన్ను ఎంతో అభిమానించింది నిజామాబాద్ వల్ల నేను పైకి వచ్చాను. చేత ధన్యవాదాలు.